అగో ఏర్పాటు చేసిరా ఎవరో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం వల్ల మిలిటరీ డ్రెస్ వేసింది ఏందంటారా? చెప్తా అగో మేడం విమానం ఎక్కింది బుయ్యి. చూసినావా ముర్ము మేడం విమానంలా గిర్ర తిరిగింది మొగల్ మీద. అయ్యో ఇది కూడా పెద్ద సుతారం. మన రాష్ట్రపతి మేడం అన్నప్పుడు ఇక విమానం కూడా ఎక్కదా అని అనేరు. నేను అనేది అది కాదు. ఈ విమానం ఎక్కాలంటే కూడా ధైర్యం కావాలి. ఎందుకంటే ఇది ఉత్తపచ్చ విమానం కాదు, మరి యుద్ధ విమానం వల్ల రాఫెల్ యుద్ధ విమానం. మన మింట్రోళ్ళు ఈ విమానంలకెంచే యుద్ధాలు చేస్తారు. మరి యుద్ధ విమానం అంటేనే జరంతా డక్కు అంటది కదా. కానీ ముర్ము మేడం అసంటి భయం ఏం పెట్టుకోలే. యుద్ధాల పోరాటం చేసే మిలిటరీల కష్టాలు ఎట్లుంటాయి, వాళ్ళ గుండె ధైర్యం ఎట్లుంటుందో అరుచుకునే తందుకు ఇగో గిట్లా యుద్ధ విమానంలోనే ప్రయాణం కట్టింది. దగ్గర అర్ధగంట మీదనే మొగల్ మీద తిరిగిందట. ఇప్పుడనే కాదు, రాష్ట్రపతి మేడం ఇట్లా యుద్ధ విమానం ఎక్కుడు ఇది రెండోసారి. పోయినసారి సుకోయ్ విమానం ఎక్కింది. ఇప్పుడు మన ఎయిర్ ఫోర్స్ లకు గుండెకాయ అసంటిది రాఫెల్ విమానం ఎక్కి అందరితోని వాహ్మా ప్రెసిడెంట్ అనిపించుకున్నది.